ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 25వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 19. ఈ 19 వచనాలలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. మొదటి 3 వచనాలు మనుషుల మధ్య కలిగిన వివాదమును గూర్చి న్యాయాధిపతులు విచారణ చేసి దోషిని కనుగొని అతనికి శిక్ష విధించుట. 4వ వచనం నూర్చెడి ఎద్దు మూతికి చిక్క ఉంచకూడదు అని పనిచేస్తున్న జంతువుల పట్ల భూతదయ చూపించాలని నేర్పించబడుట. 5 నుండి 10 వచనాలు పర్పెక్చువల్ ఫ్యామిలీస్ అంటారు. అంటే నెవర్ ఎండింగ్ రిలేషన్షిప్స్ గురించి చెప్పేది. అనగా ఒక పురుషుడు చనిపోయినప్పుడు అతని భార్య కిన్స్మెన్ రిలేషన్షిప్ చొప్పున చనిపోయిన తన భర్త యొక్క సహోదరుని ఆశ్రయానికి వెళ్ళాలి. అతనిని వివాహం చేసుకోమని కోరాలి. సహోదరుడు చనిపోయిన కారణం చేత ఆ వ్యక్తి వివాహం చేసుకోవటానికి ముందుకు రావాలి. ఒకవేళ అతడు నిరాకరించినట్లయితే అతనికి బహిరంగంగా ఒక చెప్పు చూయించాలి. ముఖం ఎదుట ఉమ్ము వేసి కాలు చెప్పును ఊడదీసి సమాజం ఎదుట కాలు చెప్పు ఊడదీయబడిన వాడు అనే మాట నింద పడేటట్టుగా అతను వ్యవహరించాల్సి వస్తుంది. ఇక 11-12 వచనాల మధ్య ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క భార్య పోట్లాడుతున్న మరొక వ్యక్తి యొక్క వృషణాలను పట్టుకుంటే, అతని మానాన్ని గనక చేయి చాచి పట్టుకుంటే ఆ చేతిని ఖండించమన్నాడు. దానిని గురించిన వివరాలు 13 నుండి 16 వచనాలు మర్కంటైన్ లా అంటే వ్యాపారపు చట్టాలు, తూణిక రాళ్లను గుర్చి, పడిని గుర్చి, త్రాసును గుర్చి వివరాలు ఇందులో మనకు కనిపిస్తాయి. 17 నుండి 19 వచనాల మధ్యలో అమాలేకీయులపై పగ తీర్చుకునేటువంటి విషయాన్ని గురించి నేర్పించబడుతుంది. దాని యొక్క ఆత్మీయ అర్థాలతో కూడి మనం ధ్యానించాల్సి ఉంటుంది. ఇలాగన 19 వచనాలలోని ప్రధాన భాగాలు ఉన్నాయి. ఇక మొదటి వచనము మొదలుకొని మనము వాక్యాన్ని ధ్యానము చేద్దాం, చదువుకుందాం రండి. మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చునప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుణ్ణి నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. చూడండి, ఇక్కడ వివాదము అనేటువంటి మాట అండర్లైన్ చేసుకోండి. ఇరువురు వ్యక్తుల మధ్యన వివాదం వచ్చినప్పుడు ఆ వివాదము పరిష్కారం కొరకు న్యాయాధిపతి వద్దకు వెళ్ళాలి. అంతే తప్ప ఒకరిపై ఒకరు దాడి చేసుకుని హాని చేసుకోకూడదు. ఇప్పుడు కూడా చట్టాలు మనం చూస్తున్నప్పుడు క్రిమినల్ చట్టాలు, సివిల్ చట్టాలు కనపడతాయి. క్రిమినల్ చట్టాలు ఒక మనిషిని మరొక మనిషి దూషించుట, హానికరమైనటువంటి విధంగా హింసించుట, హత్య గావించుట మరియు రక్తపాతము కలిగించుట, ఇటువంటివన్నీ క్రిమినల్ అఫెన్సెస్ కింద వస్తాయి.
వాటి కొరకు చట్టాలు ఉన్నాయి. అలాగే సివిల్ తగాదాలు ఉన్నాయి. సివిల్ తగాదాల్లో కూడాను స్థలాలను గుర్చి, పొలాలను గుర్చి, ఆస్తులను గుర్చినటువంటి తగువులు, వాటి విషయాల్లో కూడా ఏ వివాదము ఎవరికున్నా వారు ఆ వివాదమును బట్టి మరొక వ్యక్తి మీద దాడి చేయకుండా కేవలము న్యాయాధిపతి యొద్దకు రావాలి. న్యాయాధిపతులు విషయాన్ని విని సాక్షులను పెట్టుకొని పరిశీలన చేసి వారు నిర్ణయాలు తీసుకోవాలి. It is the duty of the judge to decide who is righteous and who are victims and who are criminals. ఎవరు ఇక్కడ క్రిమినల్స్ అనేది వాళ్ళు తేల్చాలి, న్యాయాధిపతులు తేల్చాలి. అది చాలా గొప్ప బాధ్యత. అందుకే న్యాయాధిపతి లంచగొండి కాకూడదు, పక్షపాతి కాకూడదు అని మోషే తెలియచేశాడు ఇశ్రాయేలీయులకు. ఇక 2వ వచనం, ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడితే, ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడితే అన్నప్పుడు ప్రతి దోషికి హింసాత్మక శిక్ష విధించాలని లేదు. కొన్ని సందర్భాల్లో జరిమానా కూడా విధించవచ్చు, బహిష్కరణలు విధించవచ్చు. ఆయా చట్టాలను బట్టి, నేర తీవ్రతను బట్టి శిక్షించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక దోషి అని తేలినప్పుడు అతడు శిక్షకు అర్హుడా కాదా అనే పరిశీలన కూడా న్యాయమూర్తులు చేయాలి. చేసిన తదుపరి వాడు పాత్రుడు అని ఎంచితే న్యాయాధిపతి తన సమక్షంలో వాడిని పండుకోబెట్టి వానిని నేరము కొలిది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుటే వాడిని కొట్టించాలి. వేరొక చోట కాదు, తన ఎదుట వాడిని కొట్టించాలి. తానే దెబ్బలను నిర్ణయించాలి. అయితే అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్. ఒక దెబ్బ లోయర్ లిమిట్, 40 దెబ్బలు అప్పర్ లిమిట్. అంటే మించకూడని సంఖ్య 40, మించకూడని సంఖ్య 40. 40వ దెబ్బ వరకు పర్మిటెడ్. మనకు బైబిల్ గ్రంథంలో కూడాను మనకి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు ప్రభువును కొట్టినట్లుగా కనబడుతుంది. అలాగే కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో పౌలు కూడా 40 దెబ్బలను తినిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అతనికి అన్యాయముగా కొట్టినప్పటికీ కూడా 40 దెబ్బలు అనేవి ధర్మశాస్త్రం విధించిన కారణం చేత అంతకంటే ఎక్కువ అతనిని హింసించలేకపోయారు. 40 దెబ్బల రిస్ట్రిక్షన్ ఎందుకంటే ఒక అన్యుని కంటే అతడు హీనుడుగా కనపడకుండా ఉండే నిమిత్తము 40 దెబ్బలతో ఆపమన్నారు. ఎందుకంటే ఆ తరువాత మరికొట్టిన ఎడల అతడు మరణించే ప్రమాదం ఉంది, అతడు అన్యునితో సమానుడైపోయే అవకాశం ఉంది. కనుక ఇశ్రాయేలీయుడు తప్పు చేసినప్పుడు 40 కొరడా దెబ్బల వరకే, 40 దెబ్బల వరకే పరిమితి నియమించబడింది. అన్యుల వలె చచ్చు పర్యంతము కొట్టడానికి ఇశ్రాయేలీయుని విషయంలో చట్టము లేదని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో విశ్వాసుల జాబితా ఇవ్వబడిన 11వ అధ్యాయంలో అనేక మంది దేవుని నామమునందు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు దెబ్బలు, కొరడా దెబ్బలు తినిన వారుగా మనకు కనిపిస్తారు. తర్వాత 3వ వచనం, 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించి కొట్టకూడదు. వీటికంటే ఎక్కువ దెబ్బలు కొట్టించిన నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనపడతాడేమో జాగ్రత్త. 4వ వచనం, నూర్చిడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. అంటే కళ్ళము తొక్కుతూ ఉన్నటువంటి ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు. నూర్చెడి ఎద్దు అంటే పనిచేస్తున్నటువంటి ఒక జంతువు. ఆ జంతువు పనిచేస్తూ ఉంది కనుక ఆ జంతువు తినుటకు నోటిని విడిచిపెట్టాలి తప్ప
మూతికి చిక్కము ఉంచి తినకుండా అది కళ్ళెము త్రొక్కేటట్లు దానిని బలవంతం చేయకూడదు అని అంటాడు. ఎందుకు ఈ మాట చెబుతూ వచ్చాడంటే, కొరింథీయులకు పరిశుద్ధుడైన పౌలు వ్రాస్తూ మొదటి లేఖ 9వ అధ్యాయం 9వ వచనంలో సువార్థికులను గూర్చినటువంటి వివరణ చెబుతున్నప్పుడు పౌలు ఈ మాట నొక్కి వక్కాణించాడు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము ఉంచవద్దని ధర్మశాస్త్రం చెబుతోంది కదా. అంటే పనిచేస్తున్న ఒక జంతువుకే భుజించేటువంటి హక్కు ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన పని చేస్తున్న సువార్థికుడు అదే పని మీద వచ్చేటువంటి ఆదాయంతో అతడు జీవించాలి కదా అనే తాత్పర్యాన్ని తెలియచేయటానికి చెబుతూ, దేవుడు ఎద్దులను గురించి విచారిస్తున్నాడా లేక మనుషులను గురించి విచారిస్తున్నాడా మీరు ఆలోచించండి అని, ఒక ఎద్దు కంటే ఒక మనిషి ఎంత శ్రేష్ఠుడో, ఒక మనుషులలో సువార్థికుడు ఎంత శ్రేష్ఠుడో, ఒక భౌతిక పని చేస్తున్నందున ఎద్దుమూతికి చిక్కం ఉంచకపోతే ఒక ఆధ్యాత్మిక పని చేస్తున్న వానికి ఆ పని మూలంగా కలిగేటువంటి ఫలంలో భాగం ఇవ్వాలి కదా అనేది పరిశుద్ధుడైన పౌలు గారు జ్ఞాపకం చేశాడు. దేవుడైతే జంతువుల పట్ల, పనిచేస్తున్న జంతువుల పట్ల కనికరం కలిగి ఉండాలి, కఠినంగా ఉండకూడదు, వాటిని వినియోగించుకుంటున్నారు, వాటి పట్ల దయ కలిగి ఉండాలి అని చెప్పాడు. ఇక 5వ వచనం నుండి 10వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగం, ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఈ ఈ ఈ వచనాల్లో వ్రాయబడినటువంటిది ఇశ్రాయేలీయులలో చాలా ప్రధానమైనటువంటి సామాజిక అవసరతతో కూడిన న్యాయపరమైనటువంటి విషయం. విడోయర్స్ రైట్స్ కాపాడబడేటట్లుగా ఈ వచనాలు ఇవ్వబడ్డాయి. విమెన్స్ రైట్స్ అండ్ విడోస్ రైట్స్. చూడండి, స్త్రీలు సాధారణంగా ఈ కాలంలో అయితే పనులు చేసుకుంటున్నారు, విద్యాధికులు అవుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. కానీ బిబ్లికల్ టైమ్స్లో వాళ్ళు అత్యధిక శాతము డిపెండెంట్స్గా ఉంటారు. ఇప్పటికీ కూడా ఒక డిపెండెంట్ వైఫ్ భర్త సడన్గా ఒక యాక్సిడెంట్లోనో అనారోగ్యంతోనో అకస్మాత్తుగా మరణిస్తే ఆమె పరిస్థితి ఏమవుతుంది? ఆమె నిరాధారం అయిపోతుంది. ఆమెను పోషణ బాధ్యత ఎవరిదవుతుంది? అప్పుడు ఆమె దిక్కులేనిదిగా మారిపోతుంది. కాబట్టి మహిళల యొక్క హక్కులు, విధవరాండ్ర యొక్క హక్కులు ప్రధానంగా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఇశ్రాయేలు ప్రజలపైన ఉంది. ఒక స్త్రీ హక్కు పరిరక్షించటం అంటే ఆ దేశాన్ని పరిరక్షించటమే. ప్రొటెక్టింగ్ ద లాస్ ఆఫ్ ఉమెన్ మీన్స్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఇట్ సెల్ఫ్. ఇది మనం ఎన్నడూ మరిచిపోవటానికి వీలు లేదు. సహోదరులు కూడి నివసిస్తున్నారు, వారిలో ఒకడు సంతానము లేకుండానే చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకోకూడదు. ఇశ్రాయేలు స్త్రీలు భర్త చనిపోయినప్పుడు వేరొక అన్యుని వివాహం చేసుకోకూడదు. ఒక అన్యుడు ఆమె యందు ఇష్టం కలిగి వివాహం చేసుకోవటానికి ప్రయత్నించినా ఆమె దానిని ఒప్పుకొనకూడదు, ఆ కుటుంబం ఒప్పుకోకూడదు. ఎందుకు అనగా దేవుడు ఆమెకు అన్యాయము జరగకుండా ఆమె పట్ల కనికరం కలిగి పోషణార్థమై ఒక మార్గాన్ని ఏర్పాటు చేయించాడు. అదేమిటంటే ఇశ్రాయేలీయులు తమ పడకను శుద్ధిగా ఉంచుకొనున్నట్లు అన్యుల సాంగత్యానికి వెళ్ళరు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపాలి. భర్త ధర్మము పోషణ మరియు సెక్షువల్ రిలేషన్షిప్, సంతానాన్ని ఇవ్వటం. ఇది ధర్మం. చనిపోయిన వ్యక్తి యొక్క సహోదరుడు చనిపోయిన సహోదరుని భార్య పట్ల ఈ ధర్మాన్ని జరిగించాలి. అలా చేయటం ద్వారా ఆమెకు భద్రత ఉంటుంది. వారిద్దరికీ పుట్టినటువంటి మొదటి సంతానం చనిపోయినటువంటి సహోదరునిదిగా లెక్కించబడుతుంది.
అతడు సంతానం లేకుండా చనిపోయాడు గనుక అతని యొక్క వంశములో అతని పేరు మాసిపోకుండానట్లు అతనికి కనికరము చొప్పున వీరి సంతానం మొదటి సంతానం అతని సంతానంగా లెక్కించాలని వారసుడిగా అతను చెయ్యాలని 6వ వచనం జ్ఞాపకం చేస్తుంది. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలో నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండాలి. 7వ వచనం అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవిని యొద్దకు పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరుని పేరు స్థాపించాలని చెప్పి దేవర ధర్మము చేయనొల్లడని తెలపాలి. ఆ మహిళ షీ కెన్ ఫైట్ ఫర్ హర్ రైట్స్. ఆమె తన హక్కులను గురించి పోరాడాలి. ఆమె తన హక్కును కాపాడుకోవటానికి దేవుడిచ్చినటువంటి ధర్మంగా దానిని పొందిన ఆమె న్యాయాధిపతుల యొద్దకు అనగా ఆ సమాజం యొక్క పెద్దల యొద్దకు వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అప్పుడు అతని ఊరి పెద్దలు అతను పిలిపించి మాట్లాడాలి. అతడు నిలబడి ఆమెను పరిగ్రహించుటకు తనకు ఇష్టం లేదని అతని సహోదరుని భార్యను గురించి ఆ పెద్దలు చూస్తుండగా అతని దాపున పోయి అతని కాలు నుండి చెప్పు ఊడదీసి అతని ముఖము ఎదుట ఉమ్మి వేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఇలాగు చేయబడని చెప్పాలి. అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడుతుందంటే అతనికి అవమానము. ఆ స్త్రీ యొక్క హక్కు పరిరక్షించబడాలి. అలా పరిరక్షించటానికి నిర్లక్ష్యం చేసిన వానికి అవమానం కలుగుతుంది సమాజంలో. మీరు గమనించారా? మనకు రూతు గ్రంథంలో రూతు యొక్క అత్తగారు నయోమికి 2 కుమారులు, కిల్యోను మహులోను. వారి భార్యలు ఓర్ఫా రూతు. కిల్యోను మహులోను చనిపోయినప్పుడు ఓర్ఫా తన పుట్టింటికి వెళ్ళిపోయింది. నయోమి చెప్పిన మీదట ఆమెను ముద్దు పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అది అన్యుల ఆచారం. కానీ ఇశ్రాయేలు ఆచారం చొప్పున నయోమితో రావటానికి రూతు తన మనసును స్థిరపరుచుకుంది. అందుకే నయోమి వెంబడి బెత్లెహేముకు వచ్చింది. రూతు బెత్లెహేముకు వచ్చిన తరువాత ఆమె భర్తకు సమీప ధర్మము జరుపువాడైనటువంటి వానిగా ఉన్న బోయేజు వద్ద చేరింది. బోయేజు కంటే సమీప బంధువు మరొకడున్నాడు. అతడు ఆమెను విడుదల చేయడానికి ఇష్టం లేదని ప్రకటించిన మీదట బోయేజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇశ్రాయేలు వంశావళిలో ఆమె లెక్కించబడింది. యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఆమె చేర్చబడినట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అన్యుల ఆచారము భర్త చనిపోయిన తర్వాత భార్య తల్లిదండ్రుల ఇంటికి చేరుట. అయితే ఇశ్రాయేలు ఆచారము భర్త యొక్క సహోదరులలో ఒకరు వివాహం చేసుకుని ఆమెను పోషించి ఆ గోత్రములో కొనసాగేటట్లుగా ఆమెకు అవకాశం కల్పించటం ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి చట్టముగా మనం చూస్తున్నాం. 11వ వచనం మనుషులు ఒకరితో ఒకడు పోట్లాడుచూ ఉండగా వారిలో ఒకరి భార్య వారిని కొట్టుచున్న వారి చేతి నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చేయి చాపి ఎదుటివాని యొక్క మానము పట్టుకుని ఎడల ఆమె చేతిని ఛేదించాలి. నీ కన్ను కటాక్షింపకూడదు. ఎదుటివాని మానము అన్నప్పుడు వృషణములను పట్టుకొనరాదు. ఎందుకు ఈ మాట వ్రాస్తున్నాడు అంటే ఫెర్టిలిటీకి దేవుడిచ్చినటువంటి ఇంపార్టెన్స్. ఎప్పుడైతే ఆమె అతని యొక్క మానమును పట్టుకున్నదో అనగా ఆ మానమును ఛిద్రమొగనట్లు చేయుటకు పనిచేసిందో అతని యొక్క పురుషత్వం పోతుంది. పురుషత్వము దేవుడిచ్చినటువంటి మహా గొప్ప వరం. అది పోగొట్టుకొనుటకు ఏ వ్యక్తి ఇష్టపడడు. అది అతని హక్కుగా భావించబడుతుంది. కనుక ఒక వ్యక్తి వల్ల అతని పురుషత్వం పోగొట్టుకునే దుస్థితి అతనికి రాకుండానట్లుగా ఆమె చేతిని ఖండించమన్నాడు. అంటే ఒక పురుషుని యొక్క పుంసకత్వాన్ని పాడు చేయటానికి ఎవ్వరికీ కూడా దేవుడు అధికారాన్ని ఇవ్వలేదు. ఒకవేళ పోట్లాట సమయంలో
ఒక వ్యక్తి యొక్క భార్య మరొక వ్యక్తి ఆ విధంగా చేయటం చూస్తే చాలు నీ కన్ను కటాక్షింపకూడదు. ఆడపిల్ల కదా, భర్తని కాపాడుకోవటానికి చేసింది కదా అని జస్టిఫై చేయొద్దు. ఆమె చేతిని ఛేదించాలి, నరికి వేయాలి, కటాక్షింపకూడదు అని చెప్పాడు. ఇక మనకు 13 నుండి 16 వచనాల మధ్యలో మర్కంటైన్ లా, వ్యాపారపు చట్టాలు ఉన్నాయి. ఈ వ్యాపారపు చట్టాల్లో న్యాయమైనటువంటి త్రాసు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి ఉండాలి. అయితే వ్యాపారులు ఆ దినాల్లో కొనటానికి ఒక రకం, అమ్మటానికి వేరొక రకం తూకాలు వాడేవారు. కొనటానికి ఎక్కువ వెయిట్ తూగేటట్టుగా తూకాన్ని అడ్జస్ట్ చేయటం, అమ్ముతున్నప్పుడు తక్కువ పదార్థాన్ని అమ్మేసేటట్టుగా చేయటం. అలాగే యాపాలు అంటారు, కొలత. ఆ కొలతలో కూడాను ఆ విధంగానే రాంగ్ మెజర్మెంట్స్ వచ్చేట్టుగా చేయటం. తూనిక త్రాసులో రాంగ్ మెజర్మెంట్ వచ్చేటట్టుగా చూడటం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో న్యాయమైన త్రాసు ఉండాలంటాడు. న్యాయమైన గుండ్లు యెహోవా యొక్క ఏర్పాట్లు. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది, అది దేవుని యొక్క నియామకం, దేవుని యొక్క జస్టిస్ అందులో ఉంది అని చెప్తాడు. సామెత 20:23లో వేరువేరు తునికరాళ్ళు యెహోవాకు హేయము, దొంగత్రాసు దేవునికి అనుకూలము కాదు అని చెబుతున్నాడు. కనుక వ్యాపార చట్టాలు న్యాయముతో కూడినవిగా ఉండాలి. హెచ్చు తగ్గులు గల వేరు తూనికరాళ్ళు నీ సంచిలో ఉంచుకోకూడదు. 13 నుండి 16 వచనాల మధ్యన చూడండి. హెచ్చు తగ్గులు గల వేరు తూనికరాళ్ళు. కిలోకి 1000 గ్రాములు. 1000 గ్రాములు అంటే 1000 గ్రాములే ఉండాలి. 1110 ఉండకూడదు, 990 ఉండకూడదు. హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఎందుకంటే అది జస్టిస్ కాదు, న్యాయం కాదు అది. కనుక వ్యాపారంలో న్యాయపరమైనటువంటి వ్యాపారం చేయాలని దేవుడు సెలవిచ్చాడు. హెచ్చు తగ్గులు గల వేరు తూములు నీ ఇంట ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడమయ్యేటట్లు తక్కువ కాని న్యాయమైన తూనికరాళ్ళు నీవు న్యాయమైన తూనికరాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకుండవలెను. ఆలగు చేయని ప్రతివాడు, అనగా అన్యాయము చేయి ప్రతివాడు యెహోవాకు, నీ దేవుడైన యెహోవాకు హేయుడు. గాడ్ హేట్స్ ఇన్జస్టిస్. అన్యాయాన్ని ఆయన అసహ్యించుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయాన్ని కోరేటువంటి వాడు. దేవుడు మోసాన్ని సహించడు. మోసం చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు, ఇందులో ఏ సందేహం లేదు. ఇక 17వ వచనం నుండి 19వ వచనం వరకు చాలా ప్రధానమైనటువంటి మాటలు, అమాలేకీయులను గుర్చినటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలు చెప్పబడ్డాయి. అమాలేకీయులను భూమి మీద వారు ఉండకుండా, అనగా ఆకాశము క్రింద వారి పేరు కూడా ఉండకుండా వాళ్ళను సంహరించేమన్నాడు. ఎందుకని? ఎవరు ఈ అమాలేకీయులు? అమాలేకీయులు ఎవరు? అమాలేకీయులు మనకు ఏషావు యొక్క మనుమడు, ఎలీఫజు యొక్క కొడుకు అమాలేకు. అమాలేకు అంటే నాకేడివారు అని అర్థం. ఒక మాటలో చెప్పండి, రక్తాన్ని నాకేటువంటి వాళ్ళు. సచ్ ఎ టెరిఫిక్ అండ్ టెరిబుల్ పీపుల్. వీళ్ళు ఇశ్రాయేలీయులతో మొట్టమొదట యుద్ధం చేసినటువంటి తెగ. వీళ్ళు ఇశ్రాయేలీయులతో మొట్టమొదట యుద్ధం చేసినటువంటి వారు. వీరిని గుర్చే బైబిల్లో ఫస్ట్ వార్ విత్ ఇజ్రాయెల్ రికార్డ్ చేయబడింది. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. వీరు అమాలేకీయులు. వీరు ఇశ్రాయేలీయులతో వివిధ సందర్భాల్లో తగువులు పెట్టుకున్నారు. దేవుడు వారిని ఎందుకని పిల్లలతో సహా, స్త్రీలతో సహా, పశువులతో సహా నాశనం చేయమన్నాడో తెలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ అమాలేకీయులు యూదా దక్షిణ ప్రాంతంలో మొదలు నార్త్ అరేబియా వరకు కూడా వీళ్ళు నివాసం చేశారు. అమాలేకీయులు
వీళ్ళు ఇశ్రాయేలీల మీద 3 ప్రత్యేకమైనటువంటి అటాక్స్ చేశారు. ఒకటి ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు రెఫిదీములో, మరియు దావీదు యొక్క కాలంలో సిక్లగులో, వీళ్ళు న్యాయాధిపతుల యొక్క కాలంలో ప్రత్యేకంగా వారిని అటాక్ చేశారు. వీరికి ఎంత కనికరము లేని వారంటే వీరు అలసిపోయినటువంటి వారిని సైతం చంపేసేవారు. స్త్రీలను గర్భిణీ స్త్రీలను గర్భాలు చీల్చి స్త్రీలను పిల్లలను చంపేవారు. అందుకే దేవుడు వారి పట్ల కనికరం ఉంచకూడదని నేర్పించాడు. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 6:3 వారు విత్తనాలు వేశారు ఇశ్రాయేలీలు, వీళ్ళు యుద్ధానికి వచ్చి పంటను పాడు చేశారు. అంటే ఆహార భద్రత ఇశ్రాయేలీలకు ఉండకూడదు, సంతానము ఇశ్రాయేలీలకు ఉండకూడదు, పశువులను ఇశ్రాయేలీలు కలిగి ఉండకూడదు అని వాళ్ళు నాశనం చేయటానికి ప్రయత్నం చేసినటువంటి తెగ వీరు మనకు సమూయేలు మొదటి గ్రంథం 15:33 మనం చూస్తే అగగు అనేటువంటి ఈ యొక్క అమాలేకు రాజును సమూయేలు తుత్తునీయులుగా నరికాడు. సౌలు రాజుతో దేవుడు చెప్పారు, నీవు అమాలేకీయులను సర్వనాశనం చేయమంటే సౌలు పాక్షికంగా చేశాడు తప్ప సంపూర్ణంగా చేయలేదు. అందుకే సౌలు రాజు అమాలేకీయుని చేతిలోనే చనిపోయినట్లుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. అంతెందుకు, ఎస్తేరు గ్రంథంలో హామాను అనేటువంటి వాడు మొర్దెకైకి వ్యతిరేకంగా లేచాడు కదా, అతడు అగాగీయుడు అని రాసింది. అగాగీయుడు అంటే అగాగు రాజు, అమాలేకీయుల రాజు అగగు. ఈ అగగునే సమూయేలు నరికింది కనుక అగగు సంతతికి చెందినటువంటి వారిలో నుంచే ఈ అగాగీయుడైన హామాను వచ్చాడు. అతడు ఎస్తేరు కాలంలో ఇశ్రాయేలీలందరినీ చంపటానికి రాజు ఎదుట కుట్రతో కూడినటువంటి చట్టాన్ని తాను తీసుకుని వచ్చాడు. కనుక ఇశ్రాయేలీల యొక్క నాశనం కోసం వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రయత్నించేవారు. రెఫిదీములో వారు ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి వెనకకు తిరిగి వచ్చినప్పుడు ఈ అమాలేకీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేసినప్పుడు యెహోషువ వారితో యుద్ధం చేశాడు. మోషే చేతులు పైకెత్తినప్పుడు అమాలేకీయుల మీద యెహోషువ గెలిచాడు. మోషే చేతులు బరువెక్కి దించుతున్నప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. అప్పుడు మోషే ప్రక్కనున్న అన్నగారైన అహరోను, హూరు అనేటువంటి వారిద్దరు మోషే చేతులు సాయంకాలం వరకు పైకెత్తిపెట్టి ఉంచారు. అలా చేసినప్పుడు అమాలేకీయుల పైన రెఫిదీములో యెహోషువ విజయాన్ని సాధించాడు. ఇలా మనం చూస్తున్నప్పుడు దావీదు కాలంలో సిక్లగులో దావీదు యుద్ధానికి వెళ్ళి వెనకకు తిరిగి వచ్చేటప్పటికి వీరు స్త్రీలను పిల్లలను ఎత్తుకుపోయారు. దేవుని యొక్క విచారణ చేసినటువంటి దావీదు వారిని కనుగొని వారిని నాశనం చేసి వెనక్కి తీసుకొచ్చినప్పుడు 400 మంది యువకులు పారిపోయారు. ఎక్కడికక్కడ వారి శేషం వస్తూనే ఉంది. అందుకే దేవుడు చెప్పారు, వారి యొక్క పేరు ఆకాశం కింద వినపడకుండా వారిని చంపేసేయండి, దీన్ని మాత్రం మర్చిపోవద్దు అన్నాడు. ఎందుకంటే అలసిపోయిన బలహీనులను హతం చేశారు అంటే వీరికి యుద్ధ నీతి లేదు అని అర్థం. 17-19 మీరు ఐగుప్తు నుండి వస్తూ ఉన్నప్పుడు మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకము చేసుకునము. మనకు ఇది నిర్గమకాండము, ప్రత్యేకంగా నిర్గమకాండము 17వ అధ్యాయం మనకు 14వ వచనం నుండి అమాలేకీయులను ఏ విధంగా వారిని అటాక్ చేశారో కనిపిస్తుంది. అయితే నిరంతర యుద్ధం, అమాలేకీయులతో నిరంతర యుద్ధం అనే పాయింట్ న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేటప్పటికి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికి ఒకటి నిత్యము వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అమాలేకీయులు శరీర సంబంధాలు, ఇశ్రాయేలీలు ఆత్మ సంబంధానికి పోలిక. అమాలేకీయులు శరీర సంబంధం, శరీరము ఉప్పొంగి చేసేటువంటి పని, ఓల్డ్ సిన్ఫుల్ నేచర్కి, ప్రాచీన పాపపు స్వభావానికి అమాలేకీయులు గుర్తుగా కనపడతారు. ఇశ్రాయేలీయులు పరిశుద్ధాత్మనికి గుర్తుగా కనపడతారు. ఈ రెండింటికి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉన్నట్లుగా అమాలేకీయులకు ఇశ్రాయేలుకు ఉన్న యుద్ధాన్ని పౌలు గారు వర్ణించాడు.
కనుక శరీరం నశింప చేయబడాలి, ఆత్మ జీవించాలి, ఆత్మచేత శరీర క్రియలను చంపాలని రాశాడు. కనుక ఆ అమాలేకీయులు చంపటం శరీర క్రియలు చంపటంతో మనం వర్ణించుకుంటే చక్కగా ఉంటుంది ఆత్మీయంగా అర్థం చేసుకోవటానికి. తర్వాత సాతానుని యొక్క ఆలోచన ఏమిటి? హత్య నాశనం చేయటం, హత్య నాశనం చేయటం. ఈ రెండు కూడాను అమాలేకీయుల యొక్క గుణాలలో ప్రధానంగా కనపడతాయి. కనుక అమాలేకీయులు సాతాను సంబంధులుగా కనపడతారు, వారిని నశింపచేయమని చెబుతున్నాడు. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇస్తున్న దేశంలో చుట్టుపట్ల ఉన్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడిని యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయాలి. ఇది మర్చిపోవద్దు. ఇది కమాండ్మెంట్. నిరంతరం మీరు మర్చిపోవద్దు. మీరు ఆజ్ఞగా తీసుకోండి, దీన్ని బాధ్యతగా తీసుకోండి. అమాలేకీయులను నిర్మూలించండి. అమాలేకీయులు ఘోరమైనటువంటి పాపపు హృదయం కలిగిన వారు. వారు దేవుని దృష్టిలో కండెమ్డ్ పీపుల్, నశించిన వారుగా ఉన్నారని లేఖనం తెలియజేస్తుంది. 25వ అధ్యాయం మనం ఇక్కడ ముగించుకున్నాం.